హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ఇందు. వెల్కమ్ టు ఐడబ్ల్యూ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు నేను మీకు అపెండిక్స్ కోసం చెప్పాలి అనుకున్నాను. అపెండిక్స్ అంటే మనకు సాధారణంగా తెలిసింది ఏంటి అంటే ఇది 24 గంటల కడుపు నొప్పి, 24 గంటల్లో స్టమక్ పెయిన్ వచ్చినప్పుడు మనం సర్జరీ చేయించుకోకపోతే చనిపోతాము అన్నంతవరకే అందరికీ తెలుసు. కానీ అసలు దీని గురించి పూర్తి డీటెయిల్స్ ఈరోజు మీకు నేను చెప్పాలి అనుకుంటున్నాను. అపెండిక్స్ అంటే ఏంటి, ఇది ఎక్కడ ఉంటుంది? అపెండిక్స్ అనేది చిన్న పేగు మరియు పెద్ద పేగు మధ్య జీర్ణాశయాంతర మార్గంలో ఒక చిన్న వేలు ఆకారపు మాదిరిగా ఉంటుంది. ఇది 4 అంగుళాల పొడవు ఉంటుంది. ఇది బిలో అబ్డామినల్ రైట్ సైడ్ ఉంటుంది. ఇది పెయిన్ వచ్చినప్పుడు సర్జరీ అనేది చేయించుకోవాలి, లేదా అంటే ప్రాణాంతకర సమస్యగా ఖచ్చితంగా మారుతుంది. అపెండిక్స్ లక్షణాలు ఏంటి? అపెండిక్స్ లక్షణాలు ఏంటి అంటే కడుపు నొప్పి, ఆకలి లేకపోవడం, జ్వరం మరియు వామిటింగ్స్ అనేవి వస్తూ ఉంటాయి. అందరికీ వస్తాయని పర్టికులర్గా చెప్పట్లేదు, చాలా మందిలో రావడానికి మాత్రం అవకాశం ఉంటుంది. కడుపు నొప్పి అనేది ఎలా వస్తుంది? తరచుగా కడుపు నొప్పి వస్తుంది. సాధారణంగా గ్యాస్ట్రిక్ పెయిన్ లాగా స్టార్ట్ అయ్యి తర్వాత బొడ్డు క్రింద కుడి వైపునకు వస్తుంది. ఇది కాలక్రమేణా నొప్పి అనేది పెరుగుతుంది. అపెండిక్స్ అనేది లోపల పగిలిపోతే అది పొత్తు కడుపు లోపలి పొర అంతటిని కూడా ఇన్ఫెక్షన్ కలగజేస్తుంది. ఇది 24 hours పెయిన్ అని అంటారు, కానీ చాలా మందిలో ముందు నుంచి వస్తుంది. అది కొంచెం నొప్పిగా స్టార్ట్ అయ్యి సివియర్ పెయిన్కు దారితీస్తుంది అనమాట. చిన్న నొప్పి ఉన్నప్పుడే మనం డాక్టర్ని సంప్రదించడం మంచిదని నా ఒపీనియన్. అసలు అపెండిక్స్ రావడానికి కారణాలు ఏమిటి? పర్టికులర్గా రీజన్ అనేది ఏమీ కూడా ఉండదు. ఇది అని తెలియదు. అపెండిక్స్ ఆహారం అడ్డుపడడం వల్ల, ఇన్ఫెక్షన్ వల్ల ఇది వస్తుంది. అపెండిక్స్లో ఫుడ్ లోపలికి వెళ్ళినప్పుడు అది స్టోన్ లాగా మారి సివియర్ పెయిన్ను కలుగజేస్తుంది. అది అసలు అపెండిక్స్ అని ఎలా కన్ఫర్మ్ చేస్తారు? మనం పెయిన్ వచ్చినప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకుంటే డాక్టర్ పేషెంట్ యొక్క బాడీని ఎగ్జామినేషన్ చేసి కన్ఫర్మ్ చేస్తారు. అంతేకాకుండా అల్ట్రాసౌండ్ స్కాన్ కూడా చేపించి రీకన్ఫర్మేషన్ చేస్తారు. దీనికి ఎలాంటి ఏజ్ లిమిట్ అయినా ఉంటుందా? అసలు దీనికి ఎలాంటి ఏజ్ లిమిట్ ఉండదు. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎలాంటి ఏజ్లో అయినా రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. సర్జరీ అయిన తర్వాత తిరిగి రావడానికి ఎలాంటి ఛాన్సెస్ అయినా ఉంటాయా? సర్జరీ అయిన తర్వాత తిరిగి రావడానికి 100% ఛాన్స్ అనేది ఉండదు. అపెండిక్స్ అనేది ఒకసారి రిమూవ్ చేస్తే మళ్ళీ రాదు. సర్జరీ అయ్యాక ఎంత రోజుల్లో మనం నార్మల్ లైఫ్ స్టైల్లోకి రావచ్చు. సర్జరీ అయిన తర్వాత 1 weekలో మన నార్మల్ లైఫ్ స్టైల్లోకి మనం వచ్చేయవచ్చు. అది కూడా మనం పర్టికులర్గా డాక్టర్ చెప్పిన అడ్వైజెస్ అన్నీ ఫాలో అయితే. అంతే ఫ్రెండ్స్, మరిన్ని విషయాలతో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్. ప్లీజ్ ఫాలో మై ఛానల్.